గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. విశాఖ అక్కయ్యపాలెంలో విషాదం నెలకొల్పింది. ఇద్దరు భార్యాభర్తలు బలవన్ మరణానికి అయితే పాల్పడ్డారు. మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ మధ్యనే పెళ్ళి అయ్యి 10/4/2025 గురువారం, అంటే సంవత్సరం కూడా అవ్వలేదు వీళ్ళు మ్యారేజ్ అయ్యి. మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ బ్యానర్లో ఉన్నది ఇద్దరు వాసుదేవరావు, అనిత. వీళ్ళిద్దరూ నిన్న ఇంట్లో తగాదాలు అయ్యి ఒకరినొకరిని మాట మాట్లాడుకొని క్షణికావేశంలో చేసిన పని నిజంగా తోటి ఈ తోబుట్టువులు కానీ తల్లిదండ్రులు కానీ ఎంతో బాధపడుతున్నారు. ఇద్దరు మాట అనుకుని ఇద్దరు బల్వన్ మరణానికైతే పాల్పడ్డారు. మనం చూడొచ్చు. ఇప్పుడు ఇదే ఇంట్లో నిన్న ఎక్కడైతే వీళ్ళు బల్వన్ మరణానికైతే పాల్పడ్డారో ఆ ఇంట్లోకి మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం అంతా తండ్రి ఈ మధ్యనే చనిపోయాడు. తల్లి అయితే వీళ్ళతో పాటే ఉంటుంది. అంటే తల్లి మనం చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ ఇంటికి తాళం అయితే వేసిందో ఈ ఇంట్లోనే వీళ్ళిద్దరూ నిన్న తనువు చాలించారని చెప్పాలి. ఏదేమైనా మనం ఈ ఇంట్లో ఉన్నాం. చిన్న చుట్టుపక్కల కానీ బంధువులు కానీ చాలా బాధపడుతున్నారు. క్షణికావేశంలో చేసుకున్న ఈ పని నిజంగా అందరూ బాధపడుతున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అనిత ఎవరైతే ఉన్నారో అనిత అయితే 7 నెలలు 8 నెలలు గర్భిణి. నిజంగా కడుపులో ఉన్న పసి పాప ఏం తప్పు చేసింది? వీళ్ళిద్దరూ క్షణికావేశానికి అయ్యి ఆ పని అయితే చేశారు. ఈ నేపథ్యంలో అయితే మొత్తం వాళ్ళంతా ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఇంకా శవ పంచనామా నుంచి అయితే ఇంకా మృతదేహాలు అయితే రావాల్సి ఉన్నాయి. అయితే మనతో పాటు వీళ్ళ సోదరి అయితే ఉంది. అమ్మ, ఏం పేరు మీ పేరు? లోహిత. లోహిత. ఏం చెప్పారు? ఏమైంది అసలు? ఎందుకు ఏమైందో తెలియదు సార్. నిన్న మేము ఫంక్షన్కి వెళ్ళాము. బాగానే ఉన్నారు, నవ్వుతూనే మాట్లాడారు. వచ్చారు ఫంక్షన్కి? అమ్మని ఒకరినే పంపించాడు మా ఇంటికి. మేమేంచో మధురవాడ తీసుకొని వెళ్ళాము. ఈ లోపు ఏమైందో తెలియదు. మేము వచ్చినప్పటికే తలుపులు గడది పెట్టేసి ఉన్నది. అంత తలుపు కొట్టినా తీయలేదు. ఆ తర్వాత తలుపు బదలు కొట్టుకొని వెళ్తే అలాగా లోపల ఉన్నారు ఇద్దరు. బాగానే ఉండేవారు. ఎక్కడికైనా బాగానే వెళ్ళేవారు, బాగానే ఉండేవారు. ఏమైందో తెలియదు సార్. పెళ్ళి ఇంకా సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు సార్. ఏమనుకుంటున్నారు అసలు? ఎందుకు ఇంత పని? అందులో వదిన గారు చెప్పినా బాగుంది సార్. చెప్పకుండా వాళ్ళు ఇలా చేసుకొని మమ్మల్ని ఇలాగా మనసు బాధ కలిగించేలా 2 కుటుంబాలు విడిపోయేలా చేశారు. ఏదో చెప్పుకుంటే 2 కుటుంబాలు సాల్వ్ చేసుకుంటారు కదా సార్. అంటే చిన్నపాటి మనస్పర్ధలో ఎంత దారి తీసింది, ఎంత బాధను మీ అందరికీ మిగిల్చింది? ఏమంటారు? వచ్చినప్పటికే ఇలాగా ఉన్నసరికి మేము కూడా చాలా ఆశ్చర్యపోయాము. ఏమైందో కూడా తెలియదు. ఎందుకంటే ఇద్దరిలో ఒకరున్నా కూడా చెప్పడానికి అసలు ఏమైందో తెలియడానికి. ఆ ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఎవరిని అడుగుతాం సార్? వాళ్ళ అమ్మలు ఏంచోమో డిమాండ్ చేస్తున్నారు 10 లక్షలు. మేము ఎలాగా? వాళ్ళిద్దరూ మాట అనుకొని వాళ్ళిద్దరూ పోతే మా అమ్మ ఏం చేసింది సార్? మొన్న పెళ్లి చేసింది, లోన్ పెట్టేసి. అప్పు రూపాయి కట్నం తీసుకోకుండా ఎవరు చేసుకుంటారు సార్ ఈ రోజుల్లోని? అలా చేసుకున్నా కూడా ఆవిడకి మనశ్శాంతి లేకుండా పోయింది సార్. చెట్టుకి ఎదిగే కొడుకు ఉంటే తనకు పోషకారం ఉండాలి, కానీ ఆ పోషకారం కొడుకే అవ్వాలి. కానీ మళ్ళీ రివర్స్లోని వాళ్ళు 10 లక్షలు అలా అడగబుద్ధి వేస్తుంది సార్. వాళ్ళు అసలు పట్టుకొని రానివ్వకుండా దగ్గర వాళ్ళు డబ్బులు అడగడానికి వాళ్ళకి మనసు ఎలా వస్తుంది సార్? వాళ్ళ మనసు ఉంటే కనుక, నిజంగా వాళ్ళ మనసు కరిగితే కనుక అలా అడుగుతారా సార్? ఇది ప్రధానంగా వీళ్ళిద్దరూ చిన్నపాటి ఈ మనస్పర్ధలో నిజంగా ఇంత ఘోరం అయితే జరిగిందని చెప్పి ఈ సోదరి లోహిత అయితే తెలియజేస్తున్నారు. ఏదైనా ఈ వీళ్ళిద్దరూ మరణం నిజంగా తేరుకోలేని బాధ మాకు మిగిల్చింది. నిజంగా చిన్న మనస్పర్ధలు ఉంటే పెద్దలు సమక్షంలో పెడితే అన్ని సమస్యలు తీరితే, అలాంటిది ఎవరికీ చెప్పకుండా ఇలాగే వీళ్ళిద్దరూ ఈ చేసిన పని అయితే మటుకు మా అందరికీ చాలా బాధ కలిగిస్తుందని చెప్పి సోదరు అయితే తెలియజేస్తున్నారు. అదే తల్లి వాళ్ళు ఉన్నారు, ఇంకాను వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఆఖరిసారిగా ఏం చెప్పాడు, అసలు ఏమని చెప్పారో లేదా అని చెప్పి వాళ్ళ తల్లిని వాళ్ళ బంధువుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పెళ్ళయి సంవత్సరం కూడా తిరగకుండానే నిజంగా కొడుకు కోడలు తను చాలించారంటే నిజంగా చాలా అది చెప్పుకోలేని బాధతో
ఉన్నారు వాసుదేవరావు తల్లి. అయితే మనతో పాటు వాసుదేవరావు తల్లి ఉన్నారు. అమ్మ ఏం పేరు మీ పేరు? నా పేరు వరలక్ష్మి బాబు. ఏంటి ఇప్పుడు ఏం జరిగింది అసలు? ఎలా ఉండేవారు? నేను మాత్రం వాళ్ళు బాగానే ఉండేవారు బాబు, చక్కగా ఉండేవారు, చక్కగా వెళ్ళేవారు, అంతా తిరిగారు, బట్టలు కొనిచ్చాడు, షాపింగ్లు తీసుకెళ్ళాడు, అన్నీ ఇచ్చాడు. నేనేం అడ్డుపడలేదు బాబు, నాకు వాళ్ళకే కదా ఎడతాడు, నేను ఎందుకు అడ్డుపడాలా? నేను అడ్డుపడలేదు, పెట్టుకోండి అంతే. రీఛార్జ్లు కూడా చేసినా నేనేం అనలేదు. అందంగా వాళ్ళిద్దరు బాగుంటే నేను బాగుంటాను కదా బాబు, అంతేనా? వాళ్ళు బాగుంటేనే నాకు. అసలు ఎందుకు అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు? ఎందుకు ఏం జరిగింది? ఎందుకు ఇద్దరు అసలు ఈ విధంగా చేసుకోవడం కాదు? నేను మాత్రం లేను బాబు. నేను ఫంక్షన్కి వెళ్ళాను, మధురవాడ వెళ్ళాను. ఫంక్షన్లో వచ్చినప్పటికి మరి ఏడు అనుకున్నారో, ఏడు గొడవ ఆడుకున్నారు, నాకు అక్కడ ఏమీ తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత తలుపులు కొడుతుంటే ఫోన్ ఎత్తలేదు, ఫోన్లు చేత ఫోన్ కూడా ఎత్తట్లేదు. నాకు తెలియనప్పుడు నేను ఎలా చెప్తాను బాబు? నాకు తెలియనప్పుడు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నలుగురు తీసుకొచ్చి ఆ నలుగురిని కూడా తలుపులు కొట్టండి అని చెప్తేనే తలుపులు కొట్టారు. లోపల మనిషి బయట తలిపేస్తారు, లోపల తలిపేస్తారు. నాకు ఎలాగుంటుంది? నేను బతికిన దాన్ని చచ్చిన దాన్ని అలా పడిపోయాను, కళ్ళు తిరిగి పడిపోయినాను కదా. ఏంటి బాబు మరి నా ఏంటి మామూలు ప్రైవేట్ జాబే బాబు, కాంట్రాక్టులు బేసిక్ల దగ్గర చేసుకుంటున్నాడు అంతే బాబు. ఎంత వస్తుంది? ఓ 18,000 వస్తుంది. 3 నెలలు పెట్టి వెళ్తున్నాడు. మీ మధ్యన పెళ్ళి అయ్యింది కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాడు. ఇందుకు సిడీలో చేసేవాడు, అందులో ముందు డాక్యార్డ్లో చేసేవాడు. మరి ఎలా చేసుకుని బతకని పిల్లం పోషించుకోవాలి కదా, వెళ్ళి తెచ్చుకునేవాడు, చేసుకునేవాడు. మరి ఏటయ్యిందో నాకు తెలీదు, వాళ్ళకి ఎందుకు గొడవ పడ్డారో తెలీదు. నాకు ఎలా తెలుస్తుంది అన్న? వాళ్ళ అమ్మలు మా మీద కంప్లైంట్ ఇచ్చిను, ఇలా చేస్తున్నారు చూడండి బాబు, ఇబ్బంది పడతాను. నా అసలు కొడుకు కోళ్ళు సరదాగా ఉండేవారు, ఎప్పుడు తగులు ఆడుకునేవారు కదా? గొడవ ఆడుకునేవారు కాదు బాబు, సరదాగే ఉండేవారు, సరదాగే మాట్లాడుకునేవారు, ఆశకాలు కూడా ఆడుకునేవారు. బయట మాట్లాడుకోకండి, లోపలికి వచ్చి మాట్లాడుకుని కూడా అనేదాన్ని. అలా వెళ్ళండి, బయటికి వెళ్ళండి కూడా అనేదాన్ని. అంత సరదాగా ఉండేవారు. మరి ఏమైందో తెలియదు. నేను ఇలా ఫంక్షన్కి వెళ్ళగానే వీళ్ళకి ఏటయ్యింది, ఏడు జరిగిందో నాకు తెలియదు. మాట ఏటు అనుకున్నారో మరి తెలియదు. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసుకున్నారు. ఫోన్ చేసిన తర్వాత మరి వాళ్ళ అమ్మ ఏడు చెప్పింది పిల్లకి, మరి ఏటు అనుకున్నారో తెలియదు. మరి ఏ అన్నం వండుకున్నారు కూడా, అన్నం తిన్నారు, పడుకుని బట్టలు కూడా ఉతుక్కుంది, అన్నీ చేసింది. మరి ఏటు అనుకున్నారో ఏడు చెందుకున్నారో నాకు తెలియదు. ఆ పగమాటలకే తెలియాలి. ఏటు అనుకున్నారో ఏడు చేసుకున్నారో నాకు తెలియదు. నేను వచ్చినప్పటికి బెడ్రూమ్లో తలుపులు వేస్తున్నాయి, హాల్లో తలుపులు వేస్తున్నాయి. నాకు భయం వేసింది. తలుపులు కొడుతుంటే తలుపులు తీయలేదు. నేను ఇంకేడు చెయ్యాలా తెలియక నలుగురు వచ్చి తలుపులు తీసి తలుపులు బదలగొట్టి ఆ ఏడు జరిగిందో చూడండి అని చెప్తే అప్పుడు వచ్చి చూశారు. అంతే బాబు, నాకు ఇంకేటి తెలియదు నాన్న. మృతదేహాల కోసం చూస్తున్నారమ్మా మీరు? నా కొడుకుని ఇచ్చేస్తే ఏ సంస్కారం ఏవో చేసుకుంటాను నేను, అంతే కదా బాబు నేను కోరుకునేది. ఇన్ని రోజులు 3 రోజులు అయిపోతుంది, మరి రేపు 3 రోజులు అయిపోతుంది. భారీ ఉండదు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ వాసుదేవరావు కొడుకు వాసుదేవరావు, కోళ్ళ అనిత నిజంగా చాలా అన్యోన్యంగా ఉండేవారు. పెళ్ళి ఇంకా సంవత్సరం కూడా తిరగలేదు, చాలా ఆనందంగా ఉండేవారు. కానీ నేను ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఏమైందో, ఏ మనస్పర్ధలు వచ్చాయో, క్షణికావేశానికి గురై వీళ్ళిద్దరూ ఈ విధంగా చేసుకోవడం మమ్మల్ని అందరినీ కలిసివేసే. ఏమైనా ఉంటే పెద్ద తరహాలో మాట్లాడుకుంటే ఏ గొడవైనా సానుకూలంగా చూసుకోవచ్చు. అలాంటిది నిజంగా క్షణికావేశానికి వెళ్ళి ఇద్దరు ఈ నిర్ణయం తీసుకోవడం మా అందరికీ చాలా బాధ కలిగించింది అని చెప్పి తల్లి అయితే చాలా బాధపడుతున్నారు, తల్లి సోదరి కూడాను. అయితే ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నిజంగా అనిత కూడా నిండు గర్భిణి కూడా ఎందుకు ఇంత క్షణికావేశం, మాట ప్రతి ఈ భార్యాభర్తలకు వస్తాయి. ఏమైనా ఉంటే మాట్లాడుకుంటే అన్ని తొలగిపోతాయి. కానీ ఈ విధంగా చేసుకోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి ఇరుగు పొరుగు కానీ, చుట్టాలు కానీ, తల్లిదండ్రులు కానీ, సోదరు కానీ అయితే తెలియజేస్తున్నారు. అమ్మ, చిన్న మనస్పర్ధలు ఉంటే పెద్దలు మీలాటోళ్ళు చెప్తే అన్ని తొలగిపోతాయి కదా, ఇంత క్షణికావేశం నిర్ణయం తీసుకోవడం ఏమంటారు మీరు? అసలు ఇద్దరు మధ్యలోనే అసలు మనస్పర్ధలే లేవండి. ఇప్పుడు 7 నెలల సంవత్సరంలోనే వాళ్ళకి ఒకరు విడిచి ఒకరు ఉండలేక చక్కగా ఏవి కావాలన్నా సరే కడుపుతో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ ఆర్డర్ ప్రకారంగా అన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాడు, ఆర్డర్లు చేయించి అన్నీ కొని పెట్టేవాడు. ఏవి కావాలన్నా తినడానికి ఏమైనా సరే టైం టు టైం ఫుడ్ అది పెట్టేసి అపురూపంగా చూసుకునేవాడు. ఏవైనా గొడవలు ఉన్నాయంటే, మనస్పర్ధలు ఉన్నాయంటే ఏవి మనస్పర్ధలు లేవు. మేము చూస్తున్నంతసేపు చక్కని భార్యాభర్తల్లాగా ఉండేవారు. 7 నెలల సంవత్సరం కూడా నీట్గా బాగానే ఉన్నది. వెంటనే ప్రెగ్నెన్సీ అయిందంటే మాకు ఎంతో కుటుంబం అందరికీ సరదా వచ్చింది. వెంటనే నీళ్ళు పోసుకున్నది అంటే ఎవరికైనా ఆనందమే కదండి. అలాంటి ఆనందం ఆడపిల్లని కడుపుతో ఉన్నప్పుడు ఎంతో అపురూపంగా చూసుకోండి. అలాంటిది భార్యను చూసుకోవడం మానేస్తాడటండి.
భార్యలో ఏ లోపం ఉన్నదో మనకేం తెలియదు. అలాంటి విషయాలు మా వరకు ఏవి దరిచేరలేదు. అలాంటి విషయాలు దరిచేరితే మాకే తెలిస్తే మేమే అడ్డుదాం. అలాంటి విషయాలు మా దాకా ఏవి తేలేదు. అన్నిటి మీద ఈ బాబు మీద నిబంధనలు వేసేస్తుంటే ఆ ఊర్లో అంతటికీ తెలుసు ఆ బాబు ఎంత అపురూపంగా పిల్లాన్ని చూసుకున్నాడు అని. అలాంటిది ఇప్పుడు ఇంత డిమాండ్ చేసుకుంటూ ఆ బాడీని కిందకి రానివ్వకుండా అంత డిమాండ్ చేయడం తల్లిదండ్రులకు అది వాళ్ళకి కూడా అది చెప్పడానికి కూడా బాధగా. ఇంకే విషయాలు ఇంకేం చెప్తాం. ఇలాంటి టైంలో కూడా రానివ్వకుండా తల్లికి చూపించకుండా అంత డిమాండ్ చేస్తున్నారంటే అది తల్లిదండ్రులు కాదండి. మనవడే బాబు, బాగా ఉండేవారు, అతిగతంగా బాగుండేవారు, ఒకరికొకరు తినిపించుకుండేవారు, తిరిగేవారు. ఆడికి దానికి ఏది కావాలంటే అది కొని పెట్టేవాడు. మరి ఎప్పల బుద్ధి నేను ఎలా పుట్టిందో మరి మనకు అర్థం అవ్వదు, ఆ భూదేతకే తెలుసు అంతే. మరి వాళ్ళిద్దరు ఎలా బుద్ధులు ఆడుకున్నారో మేము కూడా లేము. అక్కడికి స్టీల్ ప్లాంట్ వెళ్ళాం. స్టీల్ ప్లాంట్ వెళ్ళి దేవుళ్ళు ఏ ఉన్నాయంటే చూడడానికి వెళ్ళాం. జగన్నాథ్ని, వెంకటరామమూర్తిని, అయ్యప్పని చూసుకోవడం మేము వెళ్ళిపోయాం. వాళ్ళమ్మ భోజనానికి వెళ్ళిపోయింది. పిల్లలు బీచ్కి తీసుకెళ్ళమంటే బీచ్ ఎందుకు పొంగిపోతుంది, ఎలాగని గుళ్ళు తీసుకెళ్ళిపోయాం. మా పిల్లలు స్వామీలు అనేసి మేము వెళ్ళిపోయాం. మాకు తెలియదు. ఏ ఒకటైనా తెలిసేదంటే మేమే మందలిద్ది వాళ్ళని, మాకు తెలియకుండా ఈ పని చేసుకున్నారు. మరి వాళ్ళ అమ్మ ఏం ఫోన్ చేసిందో 12 గంటలకి అన్నం తిన్నారు, వండుకున్నారు, తిన్నారు. ఆ గిన్నెలు అందరూ అడిస్తారు. ఈ ఇద్దరు కూడా ఇది చేసుకున్నారు. మరి ఎందుకో మరి ఇద్దరికిద్దరు కొట్టుకున్నారో తిట్టుకున్నారో మనకేం తెలియదు. మాకు చెప్పాలిగా, సలహా ఇస్తాం కదా, మేమే మందలిద్దాం కదా వాళ్ళని. ఎందుకంటే ఇలా అన్ని దాటుకుని వచ్చిన అన్ని అందరింట్లో జరుగుతాయి కదా బాబా. అందరింట్లో జరిగితే అందరం చూస్తాం, అందరం చేస్తాం. వీళ్ళిద్దరు ఎందుకు చేస్తారు మాకు అర్థం కాలేదు. వాళ్ళ కాలే నిర్ణయం తీసుకున్నారు. మరి ఏం చేశారో తెలియదు. వెనకాల మాకు అందరికీ బాధ పెట్టాడు కదా, అందరికీ బాధ పెట్టాడు. అత్తకి రీఛార్జ్ చేస్తాడు, మామకి రీఛార్జ్ చేస్తాడు. ఆ పిల్లకి ఏది కాదంటే అది కొని అడుగుతాడు. ఇంకా పిల్లకి ఏది కావాలో చెప్పండి. ఫోన్ ఇవ్వలేదు, మా పిల్లని డిమాండ్ చేశారు అని వాళ్ళు చెప్తున్నారు. 10 లక్షలు ఇవ్వమంటే నా కూతురు ఎక్కడ తెచ్చిస్తుంది? మొగుడు తెచ్చి కొడుకు దానికి ఆధారం ఎవరు ఉన్నారు? ఎవరు పెడతారు? దాన్ని ఊళ్ళు పోషిస్తారు. ఆ ఇంటి మీద 10 లక్షలు తెచ్చి అప్పు చేసింది. ఆ అప్పు వాళ్ళు తీరుస్తారు. దాని ప్రాణం ఉంటేనే కదా అప్పు తీర్చాలా. అది హార్ట్ పేషెంట్, అది ఇప్పుడు తెలియదు. ఇలా డిమాండ్ చేసేది ఇప్పుడే అప్పుడు వాళ్ళు పూచి మా కాగితంలో చేస్తారా? లేకపోతే మా పిల్లల్ని తీసుకొస్తారు వాళ్ళు 10 లక్షలు ఇవ్వడానికి. మా పిల్లల్ని తీసుకొస్తే 10 లక్షలు ఎక్కడ అప్పు చేసి ఇస్తాం? మా పిల్లల్ని మాకు తీసుకొచ్చి అప్పు చెప్పి మనం. విశాఖలో విషాదం చోటు చేసుకుంది. విశాఖ అక్కయ్యపాలెం వద్ద అయితే మనము వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు నిజంగా వీళ్ళు తీసుకున్న క్షణికావేశం ఇంత పని చేసింది. ఏదేమైనా భార్యాభర్తలు ఇద్దరు ఏమైనా ఉంటే మాట్లాడుకొని చేసుకోవాలి. కానీ మేమంతా బయటికి వెళ్ళిన టైంలో వాసుదేవరో అనిత వీళ్ళిద్దరూ నిజంగా మాట పెంచుకొని ఇద్దరికిద్దరు బలవన్మరణానికి అయితే పాల్పడ్డారు. ఏదేమైనా మాకు ఎవరూ దిక్కులేరు, మేము వాళ్ళని చూసుకొని ఆనందంగా జీవిస్తున్నాం అని చెప్పి కన్న తల్లి నిజంగా ఆవిడ బాధ వర్ణాతీతంగా ఉంది. సోదరి కూడా అసలు ఎప్పుడు ఎటువంటి గొడవలో లేదు. అలాంటిది ఎందుకు మనస్పదలు ఎందుకు వచ్చాయి? క్షణికావేశం వాళ్ళు తీసుకున్న నిర్ణయం మమ్మల్ని అందరినీ బాధ పెట్టే ప్రక్రియ అయితే జరుగుతుంది. ఏదేమైనా ఈ విధంగా చెప్తే ఎవరికైనా చెప్పినా ఎవరైనా సలహా ఇస్తారు. ఎందుకు ఇలా చేసుకున్నారనేది మాకు అసలు తెలియరావట్లేదు. ఏదేమైనా ఇది చాలా బాధాకరం అని చెప్పి కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. ఇది విషాదగాథకు వాళ్ళు చెప్పిన మొత్తం అంతా ఎవరికి చూసినా ఎవరికి విన్నా అయితే బాధ కలిగిస్తుంది. నిజంగా పెళ్ళి ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు. ఈ నేపథ్యంలో అయితే ఈ విధంగా జరగడం అంటే చాలా బాధ కనిపిస్తుంది. నిజంగా పెళ్ళైన తర్వాత ఎన్నో వస్తుంటూ ఉంటాయి. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే ప్రతిదానికి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. కానీ వాళ్ళు ఏమీ చెప్పకుండా వాళ్ళ నిర్ణయం తీసుకుని ఇలా బలవర్మన్ పాల్పడడం నిజంగా మా అందరికీ నిజంగా బాధ కలిగిస్తుందని చెప్పి వీళ్ళంతా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ టీవీ, విశాఖ అక్కయ్యపాలెం వద్ద నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.